సో ఏంటి ఈ సూపర్ పవర్స్ ఎప్పటి నుంచి వచ్చాయి మీకు ఇట్లా? వకీల్ సాబ్ నుంచే ఇచ్చారు కదా, ఆయనతో పాటు అందరూ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా సూపర్ పవర్స్ అని మీకు? అవి ఇప్పుడు కూడా ఉపయోగపడితే బాగుండు అనుకుంటున్నాను నేను. ఉపయోగపడట్లేదా ఇప్పుడు? లేదండి, ఆ మూవీ వరకే. మూవీ వరకే. బయట కూడా ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది ట్రాఫిక్ లో. సో మేబీ హోప్ఫుల్లీ బయట కూడా రావాలని కోరుకుంటున్నాను. నిజంగా ఒక్క డైలాగ్ తోటి, ఇది తన నోట్ల నుంచి వచ్చిన డైలాగ్ తోటి ఒక డే వన్ అంటే 1 డేలో మీరు చాలా ఫేమ్ వచ్చేస్తుంది మీకు. నైట్ స్టార్ అంటారు, అదే 1 నైట్ స్టార్ అంటారు కదా, అలాగా ఆల్మోస్ట్ మూవీ రిలీజ్ అయిన సెకండ్ డేకి నేను నిజంగా సూపర్ సీన్. నేను నిజంగా ఆ సీన్ చూసేటప్పుడు, మూవీ చూసినప్పుడు నేను ఐ వాస్ వెరీ షాకింగ్ సర్ప్రైజ్ అనమాట. సో నాకు తెలిసిన పర్సన్, సో మంచి ఆర్టిస్ట్ తోటి ఒక మంచి అంటే మనకెంతో నచ్చిన పవన్ కళ్యాణ్ గారితో మిమ్మల్ని అలా చూడడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నాకు చాలా ఫన్ గా అనిపించింది ఆ సీన్ మీకు పడ్డం. ఓకే, దాని గురించి మనం ఇంకా మనం మాట్లాడుకుందాం ముందు. అసలు ప్రాపర్ ఎక్కడండి మంది? ప్రాపర్ అంటే బేసిక్గా తెనాలి, బట్ పెరిగిందంతా నేను వెస్ట్ గోదావరిలోనే. ఓకే. సో ఆకివీడు, భీమవరం ఇక్కడే పెరిగాను ఎక్కువ. సెటిల్డ్ అమ్మ తర్వాత ఏలూరులో సెటిల్ అయిపోయారు. ప్రెసెంట్ ఏలూరు సెటిల్. మొత్తం మీరు ఆంధ్రాని తిరిగేశారు. తెనాల్లో అంటే వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లా, అండ్ పెళ్లి చేసుకున్నాను కృష్ణా జిల్లా. సో టోటల్ కవర్ చేశారు మీరు, కోస్టల్ ఏరియాని కవర్ చేశారు. సో అమ్మా నాన్న ఏం చేస్తారు, నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు ఫస్ట్ యాక్చువల్లీ ఏమంటారు కలెక్టర్ ఆఫీస్ సైట్లో చేసేవాళ్ళు, తర్వాత లేరు. సో ఉద్యోగరీత్యా మీరు అట్లా అంతే తిరగడం. సో మా మమ్మీ చిన్నప్పటి నుంచి అంతా, డాడీ లేరు. అంటే చిన్న వయసులోనే ఆయన. ఓకే, సారీ. సో మొత్తం అమ్మే. మా అమ్మ ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే, సూపర్ ఉమెన్. సూపర్ ఉమెన్, సూపర్ ఉమెన్ అమ్మగారు. ఓకే. సో మీరు ఎంతమంది అంటే? నేను, అన్నయ్య. ఆయన ఏం చేస్తారు? తను యానిమేటర్ ఇప్పుడు. ఓకే. సో యానిమేటర్ గా వర్క్ చేస్తున్నాడు తను, పర్వాలేదు. ఓకే. సో అది నాన్నగారు చిన్నప్పుడే కాలం చేశారు కాబట్టి బాధ్యతలని అమ్మగారు తీసుకున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇద్దరిని పెంచడం అంటే నిజంగా సింగిల్ పేరెంట్ పెంచడం అనేది చాలా కష్టం. మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. బట్ మీరు ఆవిడ దాన్ని ఓవర్కమ్ చేశారు. ఈరోజు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, అన్నయ్య కావచ్చు, మీరు కావచ్చు. సో దాని వెనుక తను ఎంత కష్టం మనకు అర్థమవుతుంది. సో మీకు అసలు ఎప్పుడు అంటే జనరల్గా అలాంటి పరిస్థితుల్లో అందరూ ఏం చేస్తారంటే వెంటనే ఒక ఉద్యోగం చేయడం, అంటే అమ్మకి తోడుగా అని ఇట్లా ట్రై చేయడం అంటూ ఉంటుంది అట్లా. సో కాబట్టి కానీ మీరు ఇట్లా ఈ ఫీల్డ్కి రావడం అనేది, ఎందుకంటే డే వన్ ఎవరికి తెలియదు మనం ఎంత సక్సెస్ అవుతామో, సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయో, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటాం, మనకి మంచి ఆ డే అనేది మనకి ఎప్పుడు వస్తుందో మనకి ఎవరికి ఏ ఆర్టిస్ట్ కూడా తెలియదు. సో మీకు అసలు ఎప్పుడు థాట్ వచ్చింది ఒక ఆర్టిస్ట్ అవ్వాలని? ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? బేసిక్గా నాకు థాట్ ఏం రాలేదు. ఇప్పుడే చెప్పాను కదా, మా అమ్మ మల్టీ స్టార్ అని. సో మా మమ్మీ డబ్బింగ్ కూడా చెప్పేది, అలాగే జూనియర్ ఆర్టిస్ట్గా చేసింది. ఓకే ఓకే ఓకే. సో అక్కడి నుంచి వచ్చింది ఇది వారసత్వం. అది నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం మా అమ్మగారే. ఓకే ఓకే. నేను 10th పేరండి శివకుమారి. శివకుమారి అంటే తను డబ్బింగ్ అండ్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఆగిపోయారా లేకపోతే? అంతే అంతే. ఓకే అంతే. తన పేరు యాక్చువల్ స్వాతి అని పిలుస్తుంటారు అందరూ క్యూట్ గా. అందుకని తను తన ఇంట్రెస్ట్ అంటే తనతో పాటు ఎప్పుడన్నా వెళ్ళడం అయితే చాలా క్యాజువల్, చాలా రేర్ అనమాట నేను రావడం. నేను ఆఫ్టర్ 10th హైదరాబాద్ వచ్చాను నేను. సో వచ్చిన తర్వాత అమ్మ చూసి ఒక వాళ్ళ సత్యారెడ్డి గారని ప్రొడ్యూసర్ ఉండే, ఆయన పిల్ల బాగుంది కదా ఏమన్నా చేస్తుందా అంటే, అస్సలు నాకు ఫస్ట్ టైం జనాలు చూస్తేనే షివరింగ్. సరే ఓకే, నన్ను కూడా గుంపులో నుంచో పెట్టారు, ట్రై చేశారు, ఒక సినిమా చేపిద్దామని చేయించారు కూడా. యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా ఫస్ట్ కరోడ్లో నన్ను మెయిన్ లీడ్లోనే ఒక 4 గర్ల్స్లో నన్ను ఒక అమ్మాయిగా నుంచోపెట్టి. మూవీ ఫస్ట్ నా ఫస్ట్ ఆఫర్ మూవీలో ఏ మూవీ అండి? రంగుల కళ అని. రంగుల కళ. ఓకే. అప్పుడు మీ ఏజ్ ఎంత? 16. ప్రాపర్గా 16. ఓకే, పర్వాలేదు, నేను ఏజ్ దాచుకొని చెప్పేసానంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈజీగా, దానికి ఏం ప్రాబ్లం లేదు. 16 సంవత్సరాల్లో మీరు స్టార్ట్ చేశారు. ఓకే. స్టార్ట్ చేశాను కానీ నేను ఒక 2 months ఉన్నా, తర్వాత వెళ్ళిపోయాను మళ్ళీ. సో నా అవ్వలేదు, ఇంటర్లో జాయిన్ అవుదాం, చదువుకోవాలి కదా. మా అమ్మ సరే చదువుకో, అదంతా టైం పాస్ అంతే అని ఇంటర్లో జాయిన్ చేశారు. కానీ ఒక్కసారి అయిన తర్వాత మళ్ళీ చాలామంది ఉండి ఎవరో ఒకళ్ళు మా అమ్మతో అక్కలేదు, అమ్మాయి బాగుంది, చేయించు. సో అలాగా మళ్ళీ స్టార్ట్ చేసాం. సరే ఓకే, ప్రాపర్గా స్టార్ట్ చేద్దామని 2004 ఎండింగ్ నేను హైదరాబాద్ వచ్చాను. సీరియస్గా స్టార్ట్ చేశాక మీ మొట్టమొదటి ప్రాజెక్ట్ ఈటీవీ ప్రియాంక సీరియల్. ఓకే, సీరియల్ నా ప్రాజెక్ట్ ఫస్ట్ సీరియల్. అంటే సీరియల్ మూవీస్ కూడా ఉన్నాయి, చిన్న బడ్జెట్ మూవీస్ అని అప్పుడు చాలా చేశారు. సో అలాగే నేను మూవీస్ కూడా సైమల్టేనియస్గా చేశాను.
రెండు వైపుల నుంచి యాక్టింగ్ నేర్చుకున్నాను నేను. ఓకే, అటు మూవీ యాక్టింగ్, ఇటు సీరియల్ యాక్టింగ్. ఓకే, ఇటు సీరియల్లో ఒక గురువు గారు, అటు మూవీస్ లో ఒక గురువు గారు అని ఒక డైరెక్టర్, అక్కడ ఒక డైరెక్టర్, ఇక్కడ ఒక డైరెక్టర్ నాకు చాలా బ్యాలెన్స్డ్ గా నేర్పించారు అనమాట. బుజ్జగించినట్టు చక్కగా. అంటే సీరియల్ అనగానే ఆ పెర్ఫార్మెన్స్ ఎలా చేయాలో అర్థమైపోద్ది, అలా మూవీకి వచ్చేసరికి అప్పుడేలాగో. ఆబ్వియస్లీ. కానీ ఒకప్పుడు సీరియల్స్ లో మరి ఇంత పర్ఫార్మెన్స్ లేదు. ఓకే, ఓన్లీ షాక్స్ వరకు ఉండేవి, బట్ ఓకే బాగానే ఉండేది. సో అలాగే నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. బట్ నేను వచ్చినప్పుడు అయితే ఇంట్రెస్ట్గా రాలే. వచ్చిన తర్వాత నేను ఒక 3 months యాక్చువల్లీ సీరియల్కి స్టార్ట్ అయిన తర్వాత నాకు యాక్టింగ్ రాదు కదా, నాకు యాక్టింగ్ అంటే తెలీదు, అలా అనుకుంటారు అంతే. అది కొన్నిట్లోనే, అన్నిట్లో రాదు. రాకుండా నేను 1 more చేయాలంటాం, ఇవన్నీ చేస్తే నేను ఏడ్ చేశాను కూడా. చేస్తే సార్ వచ్చి లేదు, కో ఆర్టిస్టులు కూడా చక్రి గారని, తను డైరెక్టర్ సింహదేవ్ గారు వీళ్ళందరూ కూర్చోబెట్టి, లేదు ఇది మన ఇన్ హౌస్ కదా, సో నీకేం ప్రాబ్లం లేదమ్మా, ఈరోజు కాకపోతే రేపు చేద్దాం, బట్ నువ్వు చెయ్యి, నువ్వు కూల్గా ఉండు ఫస్ట్ అని చెప్పి నన్ను పాపం దగ్గరుండి నేర్పించి 3 months నాకు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళే నన్ను జంప్ చేశారనమాట. అప్పుడు ఫిక్స్ అయ్యా, ఎందుకు చేయలేను, నేను కూడా చెయ్యాలి కదా, మరి ఎంత అనిపించుకునే బదులు చేయడం బెటర్ కదా అన్న థాట్తో స్టార్ట్ చేశాను అంతే. సో ఇదంతా అయ్యాక మీకు నమ్మకం ఎప్పుడు వచ్చింది? సో మీకు పేరు వచ్చిన ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఏది? అంటే నేను బేసిక్గా మూవీస్ కూడా సేమ్ చేశాను కాబట్టి సీరియల్స్తో పాటు ఇది ఫేము ఇది అని ఎప్పుడు చూసుకోలే నేను. నాకు ఎలా ఉండేదంటే, ఈ అమ్మాయిని పిలిస్తే మనకి రీల్ వేస్ట్ అవ్వదు, మనకి టైం వేస్ట్ అవ్వదు అన్న టైప్లోనే పిలిచేవాళ్ళు తప్ప, అప్ప ఈ అమ్మాయి వచ్చిందిరా, ఎందుకురా ఈ అమ్మాయిని మనం పెట్టుకున్నాం అని ఎప్పుడు కూడా ఎవరు, ఏ డైరెక్టర్ ఇప్పటివరకు ఫీల్ అవ్వలేదు. సో ఈవెన్ మదన్ గారు చనిపోయారు, సార్ కూడా నేను 2 projects చేశాను ఆయనవి. ఫస్ట్ నన్ను చూసింది ప్రవరాకిడు, సారీ పెళ్ళైన కొత్తలో దాంట్లో ఒక్క సీన్కి పిలిచారు నన్ను. ఓకే, జస్ట్ హాఫ్ డే వర్క్ వచ్చారు, పిలిచారు, ఆఫీస్లో ఏదన్నారు, సీరియల్స్ చేసిన అనుభవం ఉండి పేజీలు డైలాగులు ఇచ్చినా చెప్పేస్తాను. ఇప్పుడు మన వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వట్లేదు, కానీ అప్పుడు స్క్రిప్ట్ కన్ఫామ్గా మన చేతిలో ఉండేది. సో ఆబ్వియస్లీ పేజీలు చెప్పేస్తాను డైలాగులు. అలాగా మూవీలో ఇస్తే మొత్తం సింగిల్ పేజీలో ఉన్న ఫుల్ డైలాగ్ మొత్తం సింగిల్ టేక్ లో చెప్పేస్తారు. చెప్పేస్తే మదన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఏ అమ్మాయిని మీరు అన్నారు. సార్ ఇలాగా ఒక్కరోజు అనే పిలిచాను సార్ అంటే, లేదు షీఈస్ వెరీ గుడ్, చాలా బాగా చేసింది తను అని చెప్పి గుర్తుపెట్టుకొని ప్రవరాకిడ్లో బ్రహ్మానందం గారి పేరుగా నన్నే ఫిక్స్ చేసి 3 months ముందే డేట్స్ ఇచ్చారు కావాలి అని చెప్పి. సో అలాగా ప్రతి మూవీ కూడా నేను చేసిన ప్రతి పార్ట్ 10 minutes ఉన్నా కూడా నాకంటూ రికగ్నైజేషన్ ఉంటేనే తప్ప లేకపోతే చెయ్యను నేను. సో జనరల్గా మనకి అవకాశం రావాలంటారు, కొంతమంది అవకాశాలని క్రియేట్ చేసుకుంటారు. సో మీరు అవకాశాలను క్రియేట్ చేసుకున్నారు మీ పెర్ఫార్మెన్స్ తోటి, అంటే పాత్ర పరిధిని మీరు పెంచుకున్నారు. టైమింగ్ ప్లస్ ఏమంటారు లక్ అన్నీ కలిసి వచ్చి హోప్ఫుల్లీ ఇప్పటి వరకు గాడ్ గిఫ్ట్ అనే చెప్తాను దాన్ని అయితే.